బట్ నేను ట్రైనింగ్‌కి వెళ్ళినప్పుడు నాకు కొన్ని మిస్ అయిపోయాననమాట. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత నేను కాల్స్ చేయటము, వాళ్ళు నాకు వీడియో కాల్ ద్వారా లేదంటే ఫోన్ కాల్ ద్వారా రిప్లైస్ ఇవ్వటం ఇలా చేశారు. బట్ ఏంటంటే మనం ప్రాక్టికల్‌గా చేసేదానికి ఫోన్ కాల్‌లో, వీడియో కాల్‌లో చేసేదానికి డ్రై క్లీనింగ్‌కి సెట్ అవ్వదు. సో, మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే గనక అలా వీడియో కాల్‌లో చెప్పినా మనం అర్థం చేసుకోగలం గానీ, డ్రై క్లీనింగ్ కంపల్సరీ ప్రాక్టికల్‌గానే ఉండాలి. సో, ప్రాక్టికల్‌గా ఉండాలి, థియరీలో ఉండాలి. అట్లయితేనే మనకి డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ అన్నది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. సో, మిషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫైనలీ మనమంతా క్లీనింగ్ గానివ్వండి, వాషింగ్ గానివ్వండి, ఏ శారీస్‌కి ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలా, ఏ శారీస్‌కి ఎలాంటి స్టార్చ్ యూజ్ చేయాలా, ఏ శారీస్‌కి ఎంత టెంపరేచర్‌లో మనము మిషన్‌లో శారీస్ పెట్టాలి అన్నది ఏ టు జెడ్ అయితే నేను తనకి నేర్పించడం అయితే జరిగింది. యాక్చువల్‌గా తనది ఏమంటారంటే ఫస్ట్ వచ్చిన మోడల్ అనమాట తను తీసుకెళ్ళినటువంటి మిషన్.